ప్రైజ్ లార్డ్ షాలోమ్ టు ఎవ్రీవన్. నా పేరు సౌజన్య అండి. మరి ఈ యొక్క వీడియో చేయడానికి ఒక ముఖ్య థీమ్ ఏంటంటే, నేను వెళ్తున్నటువంటి బైబిల్ స్టడీ గురించి మీతో కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. మరి ఎందుకంటే బైబిల్ స్టడీ అన్నది ఒక విశ్వాస జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే బైబిల్ యొక్క స్టడీ ఎప్పుడైతే ప్రాపర్గా మన లైఫ్లో ఉండదో డెఫినెట్లీ మనం మిస్లీడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క బైబిల్ స్టడీని ఒక డాక్టరీని ఏ విధంగా తీసుకోవాలనేది మనకు నేర్పిస్తుందండి. మరి ఆ డాక్టరీని తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని బోధించే వాళ్ళు కూడా మనకు అంతే ఇంపార్టెంట్. మరి మేము వెళ్తున్నటువంటి ఒక బైబిల్ స్టడీ వచ్చేసి డాక్టర్ విలియమ్స్ అని ఒక సార్తో మేము ఆ యొక్క స్టడీని తీసుకుంటున్నాం. మరి ఆయన చెప్పినటువంటి యొక్క మాటలు మా లైఫ్ను, అంటే నేను నాతో పాటు మా సిస్టర్ ఇంకా కొంతమంది వెళ్తాం. సో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ మరి షేర్ చేసుకోవాలనుకున్నానండి. ఏంటంటే ఒక విశ్వాస జీవితంలో బైబిల్ స్టడీ అన్నది ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటుందో, డాక్టరీని కరెక్ట్గా మనకి కన్వే చేస్తారో, అప్పుడు మాత్రమే మన లైఫ్లో ఒక స్ట్రాంగ్గా మనం నిలబడడానికి కావచ్చు, ఇతరులకు మనం షేర్ చేసుకోవడానికి కావచ్చు, మన స్పిరిచువల్ లైఫ్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడానికి కావచ్చు, మరి ఎంతో మరి యూస్ఫుల్గా ఉంటుందండి. ఎప్పుడైతే డాక్టరీని ఒక ప్రాపర్గా మరి తీసుకెళ్లరో, అంటే కన్వే చేయలేరో, డెఫినెట్గా ఆ యొక్క బిలీవర్ అనేవాడు, ఎవరైతే విశ్వాస అనేవాళ్ళు ఎవరైతే వింటున్నారో వాళ్ళు అంటే రాంగ్గా మిస్లీడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి నేను చెప్పదలుచుకునేదంటే, మేము వెళ్తున్నటువంటి ఒక బైబిల్ క్లాస్ గురించి కొన్ని విషయాలు, ఒక 5 పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మొట్టమొదటిగా ఏంటంటే, అక్కడ వెళ్తున్నటువంటి క్లాస్లో సార్ ఎంత మరి క్లియర్గా మాకు కొన్ని విషయాలు దేవుని పరంగా మరి ఆయన ఎలా రిలేట్ చేసి, అంటే మన జరుగుతున్నటువంటి ఒక డైలీ లైఫ్లో మన ఎలా రిలేట్ అవుతున్నాయనే ప్రతి ఒక్క విషయాన్ని మరి ఎంతో క్లియర్గా మాకు చెప్తున్నాడండి. మొట్టమొదటిగా చూసుకుంటే కొన్ని పాయింట్స్ నాకు ఎంతో హ్యాపీనెస్ ఇచ్చాయి. బికాజ్ ఏంటంటే, ఎప్పుడైతే యేసయ్య మనకు ఎలాంటి ఈ యొక్క అవైలబిలిటీలో ఉన్నాడో అన్నది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా ఒక గాడ్ అన్న యొక్క గాడ్కు ఉన్నటువంటి లక్షణాలు మెండుగా ఉన్నటువంటి ఒక ప్రభువైన యేసుక్రీస్తు, మరి ఆయన మనకి ఏ విధంగా మనకు దగ్గరగా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. అలా తెలుసుకోగలగడం త్రూ మరి పాస్టర్స్ ద్వారా, బైబిల్ టీచర్స్ ద్వారా, మరి ఎంతోమంది మరి ఒక ప్రీచర్స్ డిఫరెంట్ ఒక ప్లేసెస్ నుంచి చెప్తున్నారు. మరి ఈరోజు మేము వెళ్తున్న బైబిల్ క్లాస్లో నేను నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి క్రేజీ అంటే ఏంటి, క్రేజీ ఏంటి అని అనుకోవచ్చు. కానీ ఈ యొక్క క్రేజీ థింగ్ అనేది ప్రభు పరంగా ఎలా ఉండాలి అంటే, ఇక్కడ విలియం సార్ చెప్పినటువంటి విషయాలలో ఒక క్రేజీ థింగ్ అయితే నాకు కనిపించిందండి. బికాస్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అంటే 2019 నుంచి మేము వెళ్తున్నాం, ఈరోజు 24. మళ్ళీ ఈ యొక్క 5 ఇయర్స్లో కూడా క్రేజీగా ప్రభుని ఎలా వెతకాలి అంటే, ఆయన మనకి ఎంత నియర్గా ఉన్నాడండి. ఒక క్రియేటరు ఎలాంటి ఒక అవైలబిలిటీని మనకి ఇచ్చాడు, ఆ విషయాలన్నీ కూడా సార్ చాలా క్లియర్గా మాకు చెప్పారు. అండ్ ఆల్సో మేము పర్సనల్గా కూడా ప్రభుని మరి మేము ప్రేమించిన మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఎంత నియర్గా ఉన్నాడనేది మేము తెలుసుకోగలిగినాం. అండ్ ఆ యొక్క అవైలబిలిటీ ఎలా ఉంటుందంటే, కొన్ని సందర్భాలలో ఎప్పుడైతే చాలా డౌన్ఫాల్ అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ లైఫ్లో వచ్చినప్పుడు తిరిగి ఎలా మరి మోటివేట్ అయ్యి మరి ఎలా మేము విత్ స్టాండ్ అవ్వాలా దేవుళ్ళు ఫామ్గా అనేటువంటి విషయాలు సార్ ద్వారా ఎన్నో తెలుసుకున్నాం మేము. అంటే ఆయన మనకు ఒక ఫ్రెండ్గా, మనకు ఒక వెల్ విషర్గా, ఆయన ఒక మోటివేటర్గా మన లైఫ్లో ఎంత కీ రోల్ ప్లే చేస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు అనేది సార్ ద్వారా మేము చాలా విషయాలు, కొన్ని కాన్సెప్ట్స్ విని ఇంకా ఆ ప్రభు మీద మాకు ఇంకా ఒక బాండింగ్ ఏర్పడడానికి ఎంతో హెల్ప్ అయింది. మరి మొట్టమొదటిది క్రేజీగా దేవుణ్ణి ఎలా ప్రేమించాలనేది సార్ ద్వారా మేము నేర్చుకున్నామండి. సెకండ్ థింగ్ చూసినట్లయితే కనుక ఇన్ఫోటైన్మెంట్, అంటే ఇన్ఫర్మేషన్ విత్ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్లీ దీనికి ఒక వర్డ్కి సార్ బాగా మీన్ చేస్తారు. ఏంటంటే, కొన్ని క్లాసెస్లో కొన్ని స్టడీస్ నేను వెళ్ళినప్పుడు కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్లో కావచ్చు, వింటున్నప్పుడు కొద్దిసేపు వింటేనే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది అండి. ఇది ఉన్న ఫ్యాక్ట్, ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఉన్న ఫ్యాక్ట్. కానీ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో, దానికి రిలేటెడ్గా హెల్తీ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది అనేది మేమైతే పర్సనల్గా చూసాము. సో కాన్సెప్ట్ ఎప్పుడు కూడా బోర్ కొట్టకుండా చక్కగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ, అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ రిగార్డింగ్ అది యొక్క హిస్టరీ ఏంటి, దాని యొక్క అంటే స్టార్టింగ్ ఎలా ఉండింది, దాన్ని ఎలా ఎలా రిలేట్ అయ్యింది ఇప్పటిదాకా అని చాలా విషయాలు మాకు ఎంతో గూఢమైనటువంటి ఒక ఈసోటెరిక్ విషయాలన్నీ కూడా సార్ మాతో షేర్ చేసుకోవడం జరిగింది. సో మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామంటే ఈరోజు, ఎందుకంటే ఈ కాలంలో ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైతే ప్రాపర్గా ఉండదో డెఫినెట్లీ వాళ్ళు త్రోవ తప్పే ప్రమాదం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు కూడా సోషల్ మీడియా ద్వారా చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక అని కూడా చెప్పొచ్చండి. బికాజ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మన లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్. సో ఆ విషయంలో సార్ ఎంతగానో మరి మాకు హెల్ప్ చేశారు. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్ ఏంటంటే కనుక ఇంటిగ్రిటీ. ఈ యొక్క ఇంటిగ్రిటీ, యొక్క థరోనెస్ అనేది సార్కి చాలా ఉంది. బికాజ్ ఎంతగా మరి ఆయన స్టడీ చేస్తుంటారంటే, ఎప్పుడు కూడా ఈ యొక్క టాపిక్ ఒకటి తీసుకుంటే దానికి ఒక
ఎన్సైక్లోపీడియా లాగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా వాటి గురించి హిస్టరీలో ఎలా జరిగింది, టిల్ నౌ ఎలా జరుగుతోంది, దాని యొక్క మనకి రిజల్ట్స్ కూడా ఎలా కనిపిస్తున్నాయి ఈరోజు, అంటే ఒక ఫ్యామిలీ నుంచి సొసైటీ వరకు ఎంతవరకు మరి అది ఒక కాన్సెప్ట్ రిలేట్ అయింది, బైబిల్ని సంబంధించినటువంటి మాట ఈరోజు మన జీవితంలో దేవుడిచ్చినటువంటి సర్వసత్యమైనటువంటి మాట ఏ విధంగా మన లైఫ్లో గోన్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటి కూడా ఒక ఇంటిగ్రిటీతో ఆయన చెప్పడం అన్నది రియలీ అప్రిషియేటెడ్ థింగ్. అండ్ ఆల్సో అది ఎప్పుడు కూడా ఉండాలి ఒక ఒక టీచర్కి అన్నది ఆయన చూసిన తర్వాత వీ హ్యావ్ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్ అండి, ఫోర్త్ పాయింట్ చూసుకుంటే స్టెబిలిటీ. సో ఏదైనా కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని క్లియర్గా అయిపోయే వరకు స్టేబుల్గా అదే మైండ్ సెట్లో ఉంటూ ఆ యొక్క కాన్సెప్ట్ని క్లియర్గా చెప్తూ, అండ్ ఆల్సో మాకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా ఆ యొక్క కాన్సెప్ట్కి రిలేటెడ్గా డౌట్స్ అన్ని క్లియర్ చేయడం కావచ్చు. ఆ యొక్క ప్రోగ్రెసివ్నెస్ అనేది చాలా ఈ యొక్క 5 years నుంచి చూస్తున్నాం. అండ్ ఆల్సో ఈ యొక్క స్టెబుల్గా మెయింటైన్ చేయడం కూడా 5 years నుంచి ఒకటే ర్యాపో స్టూడెంట్స్తో మెయింటైన్ చేయడము, బోర్ కొట్టకుండా ఉండడం కూడా అది చాలా అరుదు. బికాస్ కొన్ని రోజులు ఎవరైనా కూడా వింటారు, ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏమంటారంటే ఇంకెక్కడ వస్తావులే అంటే ఇక్కడ అట్లాంటివంటి ఎస్పెషల్లీ బైబిల్ క్లాసెస్లో ఇది జరుగుతూ ఉంటుంది, బైబిల్ స్టడీస్లో జరుగుతూ ఉంటుంది. అంటే పీపుల్ ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ మాకు అనిపించింది ఏంటంటే ఆ యొక్క క్లాస్ వింటున్నంతసేపు కూడా ఆ స్టెబిలిటీ కావచ్చు, ఆ ఇంటిగ్రిటీ, ఆ యొక్క క్రేజీనెస్, ఆ ఇన్ఫోటైన్మెంట్ ఈ 4 గమనించినప్పుడు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. బికాజ్ మేము అనుకుంటాను ఎప్పుడు కూడా నేను చాలా లక్కీ, నాతో పాటు వచ్చిన నా సిస్టర్ కావచ్చు, మా ఫ్రెండ్స్ కావచ్చు లక్కీ. ఎందుకంటే బైబిల్ క్లాస్ వినడం అన్నదే ఒక దేవుని యొక్క కృప అండి. అది ఇన్ని కాన్సెప్ట్స్ని నేర్చుకుంటున్నామంటే రియల్లీ మేము చాలా బ్లెస్డ్ పీపుల్గా మరి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.